నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎల్ఆర్టీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేములవాడలో నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్. మున్సిపల్ ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలి, ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్. తిప్పాయిపల్లి గ్రామ పంచాయతీలో ఎమ్మెల్యే ఫోటో తొలగింపు వివాదం. స్వేచ్ఛగా ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని ఆమె బుధవారం సందర్శించారు. నామినేషన్ కేంద్రాల్లో ఓటర్ జాబితా, రిజర్వేషన్ వివరాలు, మౌలిక సదుపాయాలను పరిశీలించిన కలెక్టర్ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పారదర్శకంగా సజావుగా జరగాలని అధికారులను ఆదేశించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ నెల 28 నుంచి 30 వరకు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే కేంద్రంలోకి అనుమతి ఉంటుందని, 100 మీటర్ల పరిధిలో 2 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. 28 వార్డులకు సంబంధించి ఆర్ఓలు, ఏఆర్ఓలు, ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ టీంలను నియమించినట్లు తెలిపారు. ప్రతి కేంద్రంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్డీఓ రాధాబాయి, తహసీల్దార్ జయంత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇవాళ మార్నింగ్ నుంచి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఎలక్షన్ నోటీస్ మరియు వార్డ్ వైజ్ ఎలక్టరల్ రోల్ పబ్లిష్ చేయడం జరిగింది. ఇవాళ 10:30 AM నుంచి నామినేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ ఉంది. ఇవాళ, రేపు, ఎల్లుండి 30th January 5 PM ఇస్ ద లాస్ట్ టైం ఫర్ ఫైలింగ్ నామినేషన్. అభ్యర్థితో పాటు ఇంకా 2%, టోటల్ 3% మాత్రమే నామినేషన్ కేంద్రానికి అలౌడ్గా ఉన్నారు. అభ్యర్థి ఆ మున్సిపాలిటీ ఎలక్టరల్ రోల్లో కంపల్సరీగా రిజిస్టర్డ్ ఉండాలి. అభ్యర్థితో పాటు ప్రపోజర్ ఉండాలి. ఆ ప్రపోజర్ ఆ కన్సర్న్ వార్డులో ఉన్న ఎలక్టరల్ రోల్లో కంపల్సరీగా రిజిస్టర్డ్గా ఉండాలి. వాళ్ళు ఇక్కడ నామినేషన్ ఫామ్తో పాటు వాళ్ళకి ఎఫిడేవిట్, క్రిమినల్ యాంటిసిడెంట్ కూడా ఫైల్ చేసుకోవాలి. దీంతో పాటు ఇంకా ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, అది కొరకు ఇక్కడ ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసి జరిగింది. అక్కడ ఉన్న హెల్ప్ డెస్క్ పర్సన్స్ వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటారు. ఇది కొరకు మన వేములవాడ మున్సిపాలిటీలో 28 వార్డ్స్ కొరకు 10 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళతో పాటు ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్, ఏఆర్ఓస్ కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా మన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ ద్వారా మరియు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఎలక్షన్కి ఒక సిస్టమాటిక్ మేనర్లో, స్మూత్గా, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్లో జరగాలి. అది కొరకు మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మరియు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పోలీస్ అడ్మినిస్ట్రేషన్ మేమందరం అలర్ట్గా ఉన్నాము, సిద్ధంగా ఉన్నాము. మున్సిపల్ ఎన్నికలలో అధికారులు విధులను నిజాయితీగా, నిష్పక్షపాతంగా నిర్వర్తించాలని ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగ్రవాల్ ఆదేశించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను పక్కాగా అమలు చేయాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో జోనల్ ఆఫీసర్స్, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ టీంలకు జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. అక్రమ నగదు, మద్యం పంపిణీపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఉల్లంఘనలపై ఆధారాలు సేకరించి నివేదించాలని ఆదేశించారు. సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు. అనంతరం డాక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, అదనపు ఎస్పీ చంద్రయ్య, నోడల్ అధికారులు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ సెంటర్, మీడియా సెల్ను ఏర్పాటు చేసినట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ తెలిపారు.
ఈ కేంద్రాలను జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి అదనపు కలెక్టర్ గడ్డం నగేష్తో కలిసి ఇన్ఛార్జి కలెక్టర్ ప్రారంభించారు. మీడియా సెల్ను అదనపు కలెక్టర్ ప్రారంభించారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టడం, పెయిడ్ న్యూస్, ఫేక్ న్యూస్ వంటి ఫిర్యాదులు లేదా ఓటర్ల సందేహాల నివృత్తికి వెంటనే స్పందించాలన్నారు. ఎన్నికల సంబంధిత ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూమ్ నెంబర్ 180023319495 అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్టీఓ వెంకటేశ్వర్లు, నోడల్ అధికారులు గీతా శ్రీనివాసాచారి, నవీన్, భారతి తదితరులు పాల్గొన్నారు. కొడిమ్యాల మండలం తిప్పాయిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫోటోలను తొలగించిన ఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ చర్య వెనుక గ్రామ సర్పంచ్ ల్యగాల రాజేశం రాజకీయ కక్ష సాధింపు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరై అధికారికంగా ప్రారంభించగా ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటోలు, గుర్తులను తొలగించి గత పాలకవర్గం శిలా ఫలకానికి అడ్డుగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు గ్రామ అభివృద్ధి ఐక్యతకు భంగం కలిగిస్తాయని, రాజకీయాలకు అతీతంగా గ్రామ ప్రయోజనాలకి ప్రాధాన్యం ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు. సన్మానం చేసిన పెట్టాలి, ఇది కూడా పెట్టాలి. మరి ఎందుకు తీసేయాల్సిన అవసరం అవుతున్నట్టు ఒకసారి కనబడతాడ, అది కనబడతాడ ఒకసారి. అంటే ఇంత అన్న సర్పంచ్ బాగా చెప్తే లోపల పెడతారు, మీకంటే బాగా లోపల పెడతారు. బాగా చెప్తే అడుగుతున్నాను, ఏం పెట్టాలి, ఏం పెట్టాలి, ఎట్లా తీసేస్తారు అంటున్నా. తిప్పాయిపల్లి గ్రామ పంచాయతీ మేము ఇంతకు ముందుకు ఎక్స్ సర్పంచ్గా మేము ఊరు అభివృద్ధి చేసి, మరి అప్పుడున్న గౌరవ ఎమ్మెల్యే గారిది, మరి ఇప్పుడు కొత్త గెలిచినాక మరి ఇక్కడ 15 లక్షలు పెట్టి సీసీ చేపియాలన్నా అని చెప్పని ఇంతకుముందు ఇప్పుడున్న కొత్త ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారిని రిక్వెస్ట్ చేయగానే 15 లక్షలు పెట్టి ఆయనను ఇనాగ్రేషన్ తీసుకొచ్చి సన్మానం చేసి, మరి సన్మానం చేసినాక మరి మనం ఫోటోలో అయితే మేమైతే ఇక్కడ పెట్టుకున్నాం. అందరం అప్పుడున్న పాలక వర్గం అందరితో దిగి ప్రేమ కట్టించి పెట్టి, మరి ఇక్కడ గుర్తింపుగా అప్పుడు పాత ఎమ్మెల్యే గారిది రవిశంకర్ది, మరి మేడిపల్లి సత్యం గారిది, ఇప్పుడున్న గౌరవ చొప్పాని శాసనసభ మేడిపల్లి సత్యం గారిది 2 ఫోటోలు పెట్టి మరి మా గ్రామస్తులే కూడా ఫోటోలు పెట్టినాం. ఇంతకు ముందుకు గతంలో 20-30 సంవత్సరాల సంది అప్పుడు మాకు ఊరు విలేజ్కి సేవ చేసిన గంగిశెట్టి కృష్ణారిది, మరి ఇంతకు ముందు ఉన్న మాజీ సర్పంచ్ మాకంటే ముందున్న సర్పంచ్ పర్లపల్లి నర్సయ్యది, వీళ్ళ 3 ఫోటోలు పెట్టి వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాం. వాళ్ళ ఫోటోలతో మా ఫోటోలు కూడా పెట్టుకుంటే ఇప్పుడున్న కొత్త గెలిచిన సర్పంచ్ మరి కావాలని చెప్పిన కక్ష పూర్తితో ఈ పాలక వర్గం కానీ ఈ అధికార పార్టీ ఎమ్మెల్యేది కానీ కూడా ఫోటో ఉండొద్దని ఒక అహంకారంతో మరి ఇలా ఫోటోలు తీసేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు, ఇది మంచిది కాదు. మీరు మాకంటే ఊరుకు సేవ చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఇంకా కొంచెం నువ్వు చేసుకో, నీ పేరు సంపాదించుకో, మేము అర్థం లేదు, దానికే మేము సహకరిస్తాం, మా వంతు కూడా మేము సహకరిస్తాం. కానీ ఈ కక్ష పూర్తితోటి అప్పుడు గ్రామ పంచాయతీ నిర్మించిన అప్పుడు శిలాపలకం పెట్టినాం, ఏది పాలక వర్గంది శిలాపలకం పెడితే ఆ శిలాపలకం కనబడకుండా ఒక ఫ్లెక్సీ కట్టుడు, ఆ శిలాపలకం తీసేయాలని చెప్పని సిబ్బందిని బెదిరించుడు, ఈ సిబ్బందితోటి ఇష్ట రామరాజ్యం చేసినట్టుగా చేసి మరి ఈ కుళ్ళు కుతంత్రాలతోటి ఈ కొనసాగిస్తున్నాను. ఇది మంచి సాంప్రదాయం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరిది హక్కు ఉంటుంది, ప్రతి ఒక్క లిమిటెడ్ ఉంటుంది. ఈ విలేజ్లో మరి అహంకార ధోరణులే నడుస్తుంది. ఇలా కక్ష కట్టి కావాలని చెప్పని కొంతమందిని కూడా ఇబ్బంది పెడుతుండ్రు ఇప్పుడున్న సర్పంచ్ గారు అని చెప్పని నేను చెప్పడం జరుగుతుంది. మరి ఇది ఇప్పటికైనా దీంతో ఆగాలి. మరి దీంతో కాకుండా ఇది ఇట్లే కక్ష పూర్తిగా పోతే మరి ఇక వేరే రకంగా చర్యలు కూడా తీసుకోవాల్సి వస్తుందని చెప్పని హెచ్చరించడం జరుగుతుంది. మేము గ్రామ పంచాయతీ మా ఆయనలో కట్టినాం, అప్పుడున్న పాలక వర్గం అందరి సహకారంతో కట్టినాం.
శిలాపలకం పెట్టుకున్నాం, శిలాపలకం తీసేయాలని కొంతమంది ఇప్పుడేంది మా డిమాండ్ అధికార పార్టీ ఎమ్మెల్యే గారిది ఫోటో తీసింది కాబట్టి ఖచ్చితంగా పెట్టాలి, కన్ఫర్మ్గా ఎట్లున్నదో అట్లా పెట్టాలని చెప్పిన ఒక ఆలోచనతోటి మేము చెప్పడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.